జగన్ గారి మీద కొంచెం పిచ్చి ఎక్కువ కాబట్టి కొంచెం మీరు అన్నట్టుగా కాంగ్రెస్ లో కూర్చున్నాడో మాట్లాడారని నా మీద కంప్లైంట్స్ ఉండేవి అప్పటి రోజుల్లో కూడా. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, నేను మనం అందరం కూడా జగన్ గారు లాగా ఎవరైనా మనకి లీడర్ కావాలంటారండి. ఎందుకంటే ఇవాళ ఈ పొత్తులతోటి లేకపోతే ఎలియన్సులతోటి రాష్ట్రం నాశనం అయిపోయింది సార్. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి తీసుకుని వచ్చింది ఎవరండి? సంజయ్ విచార మంచి మేనకా గాంధీని తీసుకుని వచ్చారు, ఆ పాప కనుమరుగైపోయింది ఆంధ్రప్రదేశ్లో. సెకండ్ ఈ కమ్యూనిస్టులను తీసుకుని వచ్చారు, కనుమరుగైపోయారు. తర్వాత భారతీయ జనతా పార్టీని తీసుకుని వచ్చారు, కనుమరుగైపోయింది ఆ పార్టీ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మొన్న అంతే 14లో తెచ్చారు, 19లో తీసుకెళ్లి రోడ్డు మీద పడేశారు. నేను ఏమంటున్నానంటే ఇది మనకు అవసరమా? ఇవాళ చంద్రబాబు గారు తర్వాత ఇప్పుడు ఎట్లయితే మన వారాంత పలుకులు ఆయన రాశారో తర్వాత ఎన్డీఏలో చేరాలా వద్దా ఆలోచిస్తామని నేనేమంటున్నానంటే, చంద్రబాబు గారు నేను ఇది చేశాను 2014 నుంచి 19 వరకు, నేను 43 ఏళ్ల ఇండస్ట్రీ నాది అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆయన ఎందుకు గెలిపించాలి చెప్పండి? ఆయనకి ఎందుకు ఓటేయాలి చెప్పండి అసలు? కానీ ఇక్కడ వాళ్ళ మధ్యన చీలిక పెట్టడానికి సరే రాధాకృష్ణ గారు అంటే సరే ఆయన పర్సనల్ ఎజెండా ఉంది, ఏదో కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ కాబట్టి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇవాళ ఈ ఒంటరి పోటీగా భారతీయ జనతా పార్టీ రెడీ అవుతోంది అన్నటువంటి ప్రొజెక్షన్ చేసిన కూడా సాక్షినే. అంటే వాళ్ళు కలిస్తే, అంటే ముందైతే జనసేనను కలవనీయకుండా చూడడానికి చాలా ప్రయత్నించారు, ఇప్పుడు బీజేపీని కలవనీయకుండా కనీసం ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళు కలిస్తే 2014 రిపీట్ అవుతుందన్న భయం వైసీపీకి ఉందా లేదా? సార్ నేను మళ్ళా ఒక్క మాట అంటున్నాను సార్, ఇవాళ ఎక్కడైనా సరే దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్షం కూడా సరిగ్గా ఉండాల్సింది. ఇవాటి రోజున ప్రతిపక్షాలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నాయే తప్ప మేము పోటీ చేస్తాము, మా ఎజెండా ఇది, మేనిఫెస్టో ఇది, చంద్రబాబు గారు చేయలేకపోయాడు 2014-19 అని పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదు. ఏం చేయట్లేదు. మీరు ఒక్క మాట అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన కలిస్తే మాకు భయమా లేకపోతే ఇదా అని చెప్పారు. నేను ఇవాళ మీకు మళ్ళా చెప్తున్నాను సార్, 2014 నిజంగా చెప్పాలంటే అది కనుక క్లియర్ గా మీరు ఎవరైనా చూసినట్లయితే అది గెలుపు కాదు చంద్రబాబు గారిది. ఆ రోజున జస్ట్ 1% బిలో ఓట్లతోటి ఓడిపోవటానికి కారణం నేను ఇంత ముందు ఇప్పుడు చెప్తున్నా, రైతు రుణమాఫీ. నేను విపరీతంగా తిరిగాను ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఎందుకంటే ఎక్కడైనా సరే రైతులు చాలా మంది, రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే రుణమాఫీ చేశాడో, ఇంటికి బంగారం ఇచ్చిస్తాడో, నాకు బాగా గుర్తు రాజశేఖర రెడ్డి గారి టైంలో నా మిత్రులు ఒకరు చెప్పారు, బంగారం ఇచ్చేసేస్తే దానికి కూడా తర్వాత డబ్బులు వచ్చేసినాయంట వాళ్ళకి. ఆ రకంగా చేస్తాడనేటువంటిది చాలా మంది నమ్మటం మూలకంగా జగన్మోహన్ రెడ్డి గారికి 15 సీట్ల నుంచి 20 సీట్ల దాకా ఇబ్బంది పడటం, వాళ్ళలో వాళ్ళు కొంతమంది ఈ సీటు అది సీటు దరిదాపుగా 25 నుంచి 30 సీట్లు ఆ రకంగా కోల్పోవటమే తప్ప, లేకపోతే ఆ రోజున కూడా ఇన్ని హామీలు, ఒక్క మాట ఆయన అన్నా కూడా నేను రైతు రుణమాఫీ చేస్తాను కానీ 1,00,000 రూపాయలకి మించి ఇవ్వను లేదా 1,50,000 ఇస్తానంటే కూడా నేను చెప్తున్నాను